దువ్వాడ శ్రీనివాస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఎమ్మెల్సీ క్యాండిడేట్. పూజకి పనికిరాని పుష్పం పైన నేను గెలిచాను, ఈ గెలుపుకు అంత ఆనందం లేదని చెప్పి అచ్చెన్నాయుడు గారు ఒకప్పుడు పేర్కొన్నారు మొన్న. ఎనీవేస్ అవన్నీ పొలిటికల్ అనుకోండి. బట్ ఈ జంట ఎలక్షన్ ముందు నుంచి కలిసి తిరిగిన జంట. టీవీల్లో చాక్లెట్ డే, వ్యాలంటైన్స్ డే, అన్ని డేస్కి కిస్ డేకి చూపించారు, హగ్ డేకి చూపించారు ఎలా చేయాలో. వ్యాలంటైన్స్ డే ఉన్న అన్ని రోజులు వీళ్ళు ఎనాక్ట్ చేసి ఛానల్స్లో చూపించారు. ఇలాంటి రోతగా టెలివిజన్లో తిరిగిన ఈ జంట గురించి ఎవరైనా తక్కువే. బేసికల్లీ ఏంటంటే కోర్టులోంచి మాకు డివోర్స్ రాలేదు, రాకముందే మేము తిరుగుతున్నాము, డివోర్స్ వచ్చిన వెంటనే మేము పిల్లల్ని కనేస్తాము, వారసుడిని ఇస్తారని ఈ మేడం చెప్పేస్తూ ఉంటారు. దాని తర్వాత దానికి నవ్వుతా సిగ్గుపడుతూ ఉంటారు దువ్వాడ గారు. ఇంకా అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే వైసీపీలో క్రమశిక్షణ విభాగం అనేది ఒకటి ఉందంటాం. ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం? ఎలక్షన్ల ముందు ఈ జంటను అప్పుడే వేలేయచ్చు కదా, అప్పుడు వేలేయరు. ఇన్నాళ్ళు తిరిగిన తర్వాత సంవత్సరం తర్వాత రియలైజ్ అయిందంటే వైసీపీ ఈ జంట గురించో లేకపోతే ఇంకే రీజన్స్ వల్ల నాకైతే తెలీదు. ఏమైపోయిందండి వైసీపీ వాళ్ళ క్రమశిక్షణ విభాగం? బోరుగడ్డ అనిల్ కూర్చుని పవన్ కళ్యాణ్ కూతుళ్ళ గురించి, లోకేష్ గురించి మాట్లాడినప్పుడు క్రమశిక్షణ విభాగం అనేది కళ్ళు మూసుకుందా? ఏమైపోయింది సదరు విభాగం? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గురించి పోసాని కృష్ణమురళి ప్రెస్ క్లబ్ ముందు కూర్చుని వెనకమాల మాట్లాడినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం? ఎఫ్డీసీ చైర్మన్ ఇచ్చింది. ఏమైపోయింది ఈ పార్టీ క్రమశిక్షణ విభాగం? ఏ రోజైతే మనకి రోజా బాడీ షేవింగ్ చేశారో అసెంబ్లీలో అప్పుడేమైపోయింది? ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఎమ్మెల్యేస్ లోకేష్ ఎవరికి పుట్టాడని చంద్రబాబు నాయుడు గారిని ఇన్సల్ట్ చేసినప్పుడు ఏమైపోయింది క్రమశిక్షణ విభాగం?